హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇలా మన రెసిపీ వచ్చేసి పల్లీ పకోడీ. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో పల్లీలు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఎక్కువైనా వేసేసుకోవచ్చు అండి. అలాగే కొంచెం వాటర్ వేసుకొని చూపించిన విధంగా మసాలా మొత్తం పల్లీలకి బాగా పట్టించాలండి. అప్పుడే పల్లీ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మసాలా పౌడర్ వేయలేదండి, ఎందుకంటే మా పిల్లలు ఎక్కువగా తినరు, అందుకోసమని నేను వేయలేదు. మసాలా పౌడర్ వేయకుండా సింపుల్గా చేస్తున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం శనగపిండి వేసుకొని పల్లీల్లో తేమ అనేది ఉండకుండా చూపించిన విధంగా గట్టిగా కలుపుకోవాలండి. అప్పుడు మీకు పల్లీ పకోడీ వేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ లోపల మనం ఆయిల్ అయితే కాగిపోయిందండి. పల్లీ పకోడీ వేసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి. మనం కలుపుకున్న దాంట్లోనే ఉంటుందండి మనం పల్లీ పకోడీ వేసుకునే విధానం. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకోవాలి. ఇలా పల్లీలని బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మనం పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే పల్లీ పకోడీ తినాలండి, ఎందుకంటే పల్లీలు క్రిస్పీగా అవుతాయి కాబట్టి. వేడి మీద పల్లీలు బాగా మెత్తగా ఉంటాయండి, అందుకనే పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాతే పల్లీ పకోడీ తినాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. గేదెల ఫుల్ వీడియో వస్తుంది, చూసేయండి.